ప్రణాళిక లేదు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదు. ఏ చిత్తశుద్ధి లేకుండా రాష్ట్రం యొక్క ఖజానాని మేము బజార్లో పెట్టేస్తాం, ఉచితాలు ఇచ్చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అన్నట్టుగా మీ వ్యవహార శైలి కొనసాగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వాలు ఏమైనా నేపాల్ లాంటి సంఘటనలు కంపల్సరీగా పునరావృతమవుతాయి. తక్షణమే రెడీగా ఉన్నటువంటి 5,368 పవర్ సెక్టర్ ఉద్యోగాలని తక్షణమే నింపాలి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి కూడా 20,000 ఖాళీలు ఉంటే మీరు 12,000 ఉద్యోగాలు మాత్రమే చూపిస్తున్నారు. 20,000 ఉద్యోగాలు ఖాళీలు నింపాలి. మీరు ఇస్తున్న మెగా డిఎస్సీలో 5,000 ఉద్యోగాలు గతంలో నింపారు. మళ్ళీ 20,000తో మెగా డిఎస్సీని ఖచ్చితంగా నింపాలి. పాత గ్రూప్ 1 గ్రూప్ 2తో సంబంధం లేకుండా తక్షణమే గ్రూప్స్ ఉద్యోగాలు నింపండి. దాంతోపాటుగా డిప్యూటీ సర్వేయర్లు కానీ